హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నర్సరీకి వెళ్ళానండి. మా హోమ్ గార్డెన్లోకి మొక్కలు తీసుకుందామని. ఇవి వచ్చేసి మా ఇంటి దగ్గరేనండి. కొంచెం చాలా బాగుంది నర్సరీ. వెళ్ళంగానే ఫస్ట్ ఇవి మందారం మొక్కలు. ఇవి వచ్చేసరికి కాశ్మీరీ గులాబీ అండి. రెడ్ అండ్ పింక్ ఉందండి. అసలు చెట్టు నిండా పూలు ఎంత బాగున్నాయో. ఒక్క చెట్టు వేసుకుంటే చాలండి, ఇంట్లో డైలీ పూలు పూస్తాయి. అలాగే గులాబులు, మన మందారం చెట్లు, అలాగే చామంతి చెట్లు, డెకరేషన్ ప్లాంట్స్. ఇవి వచ్చేసరికి మందారం అండి, కుంకుమ మందారము. ఇవి వచ్చేసరికి మన తులసి చెట్లు అండి, పూజ చేసుకోవడానికి. ఈ కుండీలో ఉన్న చెట్లు అయితే ఒక్కొక్కటి 3000 అంటండి. ఎంత కాస్ట్ చెప్పారో మాకైతే అమ్మో, అంత రేటు కూడా ఉంటాయి మొక్కలు అనిపించింది. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న మొక్కలు, నాకు వాటి పేర్లు తెలియదండి. ఇవి డెకరేషన్ ప్లాంట్స్. ఆకులు చూసారా ఎంత పింక్గా ఉన్నాయో, చాలా బాగుందండి, అందంగా ఉన్నాయి. మేము వచ్చేసరికి ఇవి జస్ట్ వీడియో మాత్రమే తీసుకున్నాను. ఈ మొక్కలు జోలి పోలేదండి నేను. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న మొక్కల కప్పుల్లో ఉన్నాయి, బాగా అనిపించినాయి, భలే అందంగా ఉన్నాయి. ఇంకొచ్చేసరికి తులసి మొక్కలండి. ఇవి తులసి చెట్లు, అలాగే డెకరేషన్ ప్లాంట్స్, మందారం, మల్లెపూల చెట్లు ఇవి ఉన్నాయండి. చామంతి చెట్లు చూసారా, నేనైతే తీసుకోలేదండి, నాకు అంత ప్లేస్ లేదు కుండీల్లోకి అని చెప్పేసి. ఇవి డెకరేషన్ ప్లాంట్స్. అలాగే నాటు గులాబులు, స్మెల్ భలే వస్తుందండి. నాటు గులాబీల్లో పింకు, వైటు, రోజ్ పింకు బాగున్నాయండి ఆ చెట్లు. ఇవి వచ్చేసరికి 100 వర్ణాల చెట్టు. బాగా పెద్దగా గార్డెన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే డెకరేషన్ ప్లాంట్స్. ఇవి తొట్లో ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు అంట. అవి ఒక్కొక్కటి వచ్చేసరికి 5000 అట్లా చెప్తున్నాడు. ఈ చిన్నపిల్ల అండి ఎంత ముచ్చట చెప్తుందో మా హస్బెండ్కి, ముద్దుగా మాటలు ఎంత బాగా చెప్తుందో. నేను వచ్చేసరికి తమలపాకు చెట్టు, అలాగే ఒక గులాబీ చెట్టు తీసుకున్నానండి. తమలపాకు చాలా ఘాటు ఉంటుందంట అండి. ఆ తమలపాకు చెట్టు మాత్రం ఒకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తమలపాకు చెట్టు ఒకటి ఇంట్లో పెట్టుకోవాలని. అలాగే తమలపాకు చెట్టు, అలాగే కాశ్మీరీ గులాబీ చెట్టు ఒకటి తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి అన్ని డెకరేషన్ ప్లాంట్స్ అంట. ఎందుకంటే మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి నేను అవేం తీసుకోలేదు. అయినా నాకు అంత ఇది అనిపించలేదు. చూసారా, మా హస్బెండ్ మంచిగా ఇగుర్లు ఉన్నది, కాడ గట్టిగా ఉన్నది మాత్రమే చూడమని చెప్పాను. అది ఆ మొక్క తీసుకొచ్చారండి. రెడ్ కలరు గులాబీ, కాశ్మీరీ, ఒకటి తమలపాకు చెట్టు. ఈ 2 మొక్కలు తీసుకొని మేము ఇంటికి వచ్చేసామండి. తులసి చెట్టు ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, నేను తీసుకోలేదు. తులసి చెట్లు, అలాగే కుండీలు, ఇవన్నీ చాలా బాగున్నాయండి అక్కడ. ఆ మొక్కలు తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి. చూసారా ఈ నర్సరీ ఎంత బాగుందో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.